దేవుని మాటలు విందాం. గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నీతి న్యాయమును ప్రేమించే దేవుడు, ఆపత్కాలములో నమ్ముకోదైన సహాయకుడు మన యేసయ్య. అలాంటి దేవుని కలిగిన నీవు నేను ధన్యులము. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు. ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపు చూడాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 9 నుండి 12 వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ ఆసా ఉన్నాడు. యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న ఆసా ఉన్నాడు. అతని కోసం బైబిల్ ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే, ఆసా తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. 2 విషయాలు ఆయన కొరకు పరిశుద్ధమైన గ్రంథం సాక్ష్యం చెప్తుంది. మొట్టమొదటిది దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, రెండవది యథార్థంగా ఉన్నాడు. ఈ 2 చాలా ప్రాముఖ్యం. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి, రెండవది యథార్థంగా ఉండాలి. యథార్థంగా అంటే ఏంటంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ పాపం చేయకపోవడమే యథార్థమైన జీవితం అని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తాం. మరి ఇలాంటి దేవునికి అనుకూలమైన వ్యక్తికి, యథార్థవంతుడికి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చి ఇక్కడ ఎంతమంది దండెత్తి వచ్చారో మనం 9వ వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. వేవేల సైన్యము 300 రథములు సమకూర్చుకొని బయలుదేరి మారేషు వరకు రాగా ఆసా అతన్ని ఎదుర్కొని పోయాను. అంటే వేవేల సైన్యమట, 300 రథాలు. వేవేల సైన్యము 300 రథాలు. ఒకసారి ఆలోచన. అంతమంది ఒక యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు మీదకి వచ్చారు. మరి ఆయన ఏం చేశాడు? 11వ వచనం. ఆసా తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, చూసావా, తన దేవునికి మొరపెట్టాడు. నీవు నేను చేయవలసిందంటే ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టడం. శ్రమలు, బాధలు, కష్టాలు ఉంటాయి, కానీ ప్రార్థన జీవితం కలిగాలి. ఫస్ట్ దేవుని సహాయం కోరాడు, మొదటి. రెండోది ఏం చేస్తుందంటే, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు ప్రభువా అంటున్నాడు. అతని ప్రార్థన ఎంత స్పష్టంగా ఉందో చూడు. ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, మేము ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారయ్యా అంటే, నీకంటే శక్తిమంతుడు ఎవరున్నారు అని చెప్పి తగ్గించుకుంటున్నాడు. మూడవది ఆయన మాట్లాడుతున్న మాట, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము. నాలుగవది నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఎంత అద్భుతంగా అతని ప్రార్థన చూడండి. అతను మొరపెడుతున్న మొర ఎంత స్పష్టంగా ఉందో. ఫస్ట్ మొరపెట్టాడు. రెండవది ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరున్నారంటున్నాడు. మూడవది నిన్నే మా దేవ యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము అంటున్నాడు. తర్వాత నాలుగవది మాట్లాడుతున్నాడు, నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నావు. నీ నామమును బట్టే. అందుకే దావీదు ఏమన్నాడు, యుద్ధము యెహోవాదే. నువ్వు కత్తి చేత ఈట చేత వస్తున్నావు, దేవుడు కత్తి చేత ఈట చేత రక్షించడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోకమంతటా తెలుసుకుంటాడు. ఈ దినమున యెహోవా మిమ్ములు మా చేతికి అప్పగిస్తాడు, యుద్ధం యెహోవాదని దావీదు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఐదవది, యెహోవా నీవే మా దేవుడవు, నీవే మా దేవుడవు. ఆరవది, నరమాత్రులను నీపైన విజయముందనీయకుము అని ప్రార్థింపగా ఎంత అద్భుతమైన ప్రార్థన చూడు.
స్పష్టంగా 7 విషయాలు పలుకుతున్నాడు దీంట్లో. అంత స్పష్టంగా. మనం ఎప్పుడైనా చేసావా ఇలాంటి ప్రార్థన? అప్పులు తీసే, రోగాలు తీసే, సమస్యలు తీసే, బాధలు తీసే, కష్టాలు తీసే అడుగుతున్నావు. ఈ ప్రార్థనలు చూడు, దేవుని దృష్టికి అనుకూలం ఉన్న వ్యక్తి, యథార్థవంతుడు ఉన్న వ్యక్తి ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. ఇలాంటి ప్రార్థన నీ జీవితంలో చేస్తే ఎంత బాగుంటుంది. నీ సమస్యలు పోతున్నాయి, నీ బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, అన్ని దేవుడు తొలగిస్తాడు. ఒకసారి ఆలోచించి. కాబట్టి దేవుడు వారి జీవితంలో మేలు చేశాడు. కాబట్టి అక్కడ అద్భుతంగా వారికి సహాయం దొరికింది. వారందరిని తరిమాడు. వారందరూ 12వ వచనం, యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుట యూదావారి ఎదుట నిలవనీయలేదు. ఆశ ఎదుటను యూదావారి ఎదుటను దేవుడు నిలవనీయడు. అంత గొప్ప దేవుడు, గుర్తుంచుకో. నిలిచే ప్రసక్తి లేదంటున్నాడు. నీ జీవితంలో కూడా అలా చేస్తాడు. ఇలాంటి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఎందుకు పొందుకోకూడదు? ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి అయ్యా. మీకు స్తుతి, మీకు మహిమ. తండ్రి, నీకు స్తోత్రాలు. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామను బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రుడు నీపైన విజయం ఉందని నీకుమని ప్రార్థించగా అతని ప్రార్థన విన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు విని జవాబు అనుగ్రహించుమని, అలాంటి ప్రార్థన మాకు నేర్పుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.